ప్రైజ్ ద లార్డ్. మెల్కిషెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప నిరంతరము మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ దినము కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనములో కొన్ని మాటలు చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు సర్వాధికారి మహాప్రభు అయిన అపోస్తుడైన పౌలు గారి ద్వారా మరి చక్కటి మాటలు మరి బయలుపరుస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అవునండి ఏం బిడ్డలారా, ఈ వాక్యము మరి అనేక దేశాలలో మరి ప్రచురించబడుతూ ఉంది. ప్రపంచమంతా కూడా క్రీస్తును గూర్చిన వార్త మరి ఎంతగానో ప్రచురించబడుతూ ఉందండి. నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధుడైన మన ప్రభు యొక్క వాక్యము ప్రతి ఒక్కరిని కూడా మరి దర్శిస్తుంది, సంధిస్తుంది. దేని బిడ్డలారా, మరి లోకములో నుంచి శపించబడిన అనుభవములో నుంచి ఎంతగానో దేవుని వాక్యము మన యొద్దకి పంపబడిందండి. ఎందుకనంటే దేవుని వాక్యము మన యొద్దకి ఎప్పుడైతే ఈ లోకమునకు దేని బిడ్డలారా వచ్చిందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా దావీదంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని దావీదు సెలవిచ్చాడు. వాక్య రూపములో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును దాల్చి మరి మన యొద్దకి పంపబడ్డాడండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వాక్య రూపములో ఉన్న దేవాతి దేవుడైన మన ప్రభువు ఇప్పుడు ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో వాక్య రూపములో ఉన్న దేవుడు ఈ వాక్యము ద్వారా ఎందరినో ఆదరిస్తూ మరి రక్షిస్తూ, దేవాతి దేవుడు అనేకమైన సమస్యల్లో నుంచి విడుదలిస్తూ నెమ్మది కలిగిస్తుంది దేవుని వాక్యం అండి. దేని బిడ్డలారా, మీ కుటుంబంలో మరి అనేక సమస్యల ద్వారా సతమతం అయిపోవచ్చున్నప్పుడు, నెమ్మది లేని జీవితములో కోల్పోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆ ప్రభు యొక్క వాక్యమును మీరు ధ్యానించినప్పుడు మీ హృదయాలకి నెమ్మది కలుగుతుందండి. మరి మీ కుటుంబంలో ఎంతో సమాధానాన్ని నా ప్రభువు తీసుకొస్తాడు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మరి ఈ రక్షణ వాక్యము మన యొద్దకి పంపబడి ఉన్నది. అవునండి, ఈ వాక్యము పంపబడిన తరువాత ఎందరైతే ఈ వాక్యమును అంగీకరిస్తారో, మరి ఈ వాక్య ప్రకారము జీవించాలి అని హృదయపూర్వకంగా మరి యొక్క తీర్మానం తీసుకుంటారో, వాళ్ళ జీవితాలలో, కుటుంబాలలో నా ప్రభువు గొప్ప రక్షణ తీసుకొస్తాడండి. దేవుడు మరి ఎంతగానో ఆ యొక్క జీవితాలని బాగు చేస్తాడండి. మరొక మాట కూడా మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను, అద్భుత కార్యములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచూ ఉండెను. ఆ పట్టణములో జన సమూహములు
భేదములు పుట్టగా కొందరు యూదులు పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు కృపావాక్యము సాక్ష్యము చెప్తున్నప్పుడు కొంతమంది అంగీకరించలేదు. కొంతమంది అపోస్తుల వైపు ఉన్నారండి. ఎవరైతే అంగీకరించారో, విశ్వసించారో, ఆ వాక్యముని హత్తుకున్నారో వాళ్ళంతా గూడా అపోస్తుల వైపు తిరిగారండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ అనుదిన వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యము ద్వారా మరి కుటుంబాలలో ఒక రక్షణ రావాలి. ఒక స్వాతంత్ర్యము రావాలి. విడుదల కలగాలి. అనేక సమస్యలతో, అనేకమైన భారము, బాధ్యతతో, నెమ్మది లేక, మరి ఉద్యోగం మీద, వ్యాపారం మీద, చదువుల మీద, కుటుంబ వ్యవస్థ మీద, మరి దేవుని బిడ్డల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మనుషుడు తొందరపడుతూ ఉన్నాడు. తొందరపడుతున్నాడు. ఉద్యోగానికెళ్ళాలని, మరి ఎంతో త్వరగా చేరుకోవాలని ప్రయాణిస్తున్నారు. త్వరగా వర్కు జరిపిస్తున్నారు. అంటే మనుషులకి ఉదయం నుంచి సాయంత్రం వరకు దేని బిడ్డలారా ఏదో ఒక పని మీద తొందరపడుతూనే, మరి ప్రయాసపడుతూనే, ఆయాసపడుతూనే ఉంటున్నారండి. అయితే దేవుని వాక్యము మరి ఎప్పుడైతే మనము నిదానించి దాన్ని కనుగొంటామో నిత్య జీవానికి దేవుడు ఒక మార్గదర్శిగా ఉన్నాడని ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి దేని బిడ్డలారా, ఈ తొందరపాటులో, ఈ యొక్క ప్రయాసములో ఎంతో ఆయాసపడుతూ, నెమ్మది లేకుండా, దేవుని మర్చిపోతూ, సంఘాలకి దూరమైపోతూ, ఆదివారము కూడా దేవుని సన్నిధిలోకి మరి ప్రవేశించకుండా, ప్రభుని ఆరాధించకుండా, తమ సొంత పనుల మీద ఎంతగానో కష్టపడుతూ, ప్రయాసపడుతూ, ఎంతో ఆయాసముతో బాధపడుతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకి పంపబడినప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉన్నామా? నులివెచ్చనితనంగా ఉన్నామా? సరేలే రేపిందాం, రేపు బోదాం, రేపు వారం పోవచ్చులే సంఘానికి అనుకొని నులివెచ్చనితనములో ఉంటే దేని బిడ్డలారా, మీ మధ్య ఉన్న దీపస్తంభము తొలగించబడుతుందని మరి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి దీపమున్నంగానే ఇల్లు చక్కబెట్టుకోమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షణ వాక్యము ప్రచురించుచున్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా మరి దేవుని యొక్క మహిమ పరచడములో, స్తుతించడములో, విశ్వాసములో నడవడములో, భక్తి చేయడములో ప్రభు ఎంతో కృప కలిగిన వాక్యము మీ హృదయాలలో, మీ తలంపులలో క్రియ చేయును కాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నిరంతరము స్తోత్రార్హుడవైన మా ప్రభు నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో తండ్రి ప్రభువా ఎంతగానో ప్రయాసపడుతున్నారయ్యా. నీ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది ప్రభువా. ఎందరైతే నీ వాక్యము వినాలని, మారాలా, నీ చరిత్ర తెలుసుకోవాలని ఆశతో, ఆకాంక్షతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించి, ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదలిచ్చి, సంపూర్ణమైన నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని మమ్మను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.